తెలియదా? నీకే ఉన్నాయి కదా 73 ఏళ్ళో 74 ఏళ్ళో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఎన్ని రోగాలు చెప్పావు? గుండెపోటు అన్నావు, బీపీ అన్నావు, షుగర్ అన్నావు, ఇంకేదో మాకు తెలియనటువంటి రోగాలన్నీ కూడా డాక్టర్లు చెప్పారే మీకు ఇన్ని రోగాలు ఉన్నాయని. చంద్రబాబుకి అన్ని రోగాలు ఉన్నప్పుడు అవ్వాతాతలకి ఆరోగ్యం బాగాలేకపోవడం అనేటటువంటి పెద్ద విషయమా? ఆశ్చర్యకరమైనటువంటి విషయమా? వాళ్ళకి రోగాలున్నాయా మీకు తెలుసా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని దబాయిస్తున్నాడు. ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిన తర్వాత ఆరోగ్యం ఎలా బాగుంటుంది? ఆఫీసుల చుట్టూ తిరగలిగినటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉంటారా? కనీసం మానవత్వం లేదా? మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వం కనుకే వాళ్ళకి ఇంటికి పెన్షన్ అందించేటటువంటి ఏర్పాటు చేస్తుంది. మీరు దాన్ని అడ్డుకుంటుంటే చివరికి బ్యాంకు అకౌంట్ లో వాళ్ళకి జమ చేయాలనేటటువంటి ఆలోచన, గొప్ప ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తే దాన్ని ఈ రోజున మీరు చాలా అవమానకరంగా మాట్లాడడం అనేటటువంటిది బాధాకరమైనటువంటి విషయం. అదేవిధంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ నిన్న